ఫ్రెండ్స్, రాష్ట్రంలో కూల్చివేతలపై తొలిసారి ప్రెస్ మీట్లో జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 నుంచి ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేసే ప్రక్రియను మొదలు కాగా ఉదయం 9 గంటల వరకు పూర్తి చేశారు. అయితే దీంతో సిఆర్డీఏ అధికారుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేసి కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూల్చివేతలపై ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. జగన్ చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగిపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఎవరైనా ఇచ్చారు. అయితే ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదని, వెన్ను చూపేది అంతకన్నా లేదని, ప్రజల తరపున ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని, దేశంలో ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుకున్నారు అంటూ జగన్ పేర్కొన్నారు.